నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. అయితే తెలంగాణ గిరిజన రాష్ట్ర ఉప సర్పంచ్ సంఘానికి సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళైతే మనతో ఉన్నారు. సో ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సో దానికి సంబంధించి ప్రస్తుతం ఉప సర్పంచులకు ఉన్న పవర్స్ని తొలగింపు అనేది రద్దు చేయాలనే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉప సర్పంచులందరూ ఇక్కడ వచ్చి గవర్నమెంట్కి ప్రభుత్వానికి విన్నవించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కలవడం జరుగుతుంది. సో అంటే ఇంత సడన్గా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం వెనక ఏంటి ఉద్దేశం అయి ఉంటుందంటారు? ఇప్పుడు ఒకటి, తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 2018లో తెలంగాణ అప్పటి ప్రభుత్వం గవర్నమెంట్ ఏంటంటే గ్రామ పంచాయతీ లెవెల్లో నిధులు ఏమైతే ఉన్నాయో సర్పంచ్ ఒక్కలే అధికారికంగా దుర్వినియోగం చేస్తున్నారు. 6 రోజులలో దాని మీద పూర్తి దర్యాప్తు చేసి ఉప సర్పంచ్లకు కూడా పవర్ ఉంటే ఆ నిధులు అనేది దుర్వినియోగం కాకుండా గ్రామం అభివృద్ధి చెందడానికి ఆ నిధులు అనేది సక్రమంగా చేస్తారని సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ చెక్ పవర్ అనేది ఇద్దరికి సమన్యాయంగా ఇవ్వడం వల్ల ప్రస్తుతం నిధులు అనేవి ఎక్కడికక్కడ ఆగిపోవడం, ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకపోవడం వల్లే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నట్టుగా మనకి ప్రజెంట్ గవర్నమెంట్ అయితే చెప్తుంది. దీనిపై మీ ఉద్దేశం ఏంటి? అది ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే తప్పండి. ఎందుకంటే ఎక్కడ ఏ గ్రామంలో కూడా నిధులు అనేది ఆగట్లేదు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్లు ఉప సర్పంచ్లంతా సమన్వయంగా పనిచేస్తున్నారు. సర్పంచ్లతో పాటు ఉప సర్పంచ్లు కూడా సహకరిస్తున్నారు. ఏదైతే ఇప్పుడు సర్పంచ్లకు మేమే ఒక్కళ్ళే సింగిల్గా ఒకటే ప్రాతినిధ్యం ఉండాలి, మాకు ఉప సర్పంచ్తోనే మాకు ఉండొద్దు అంటే మాకు సమానంగా వేరే 10 ఉండొద్దని సర్పంచ్లు కొంత దీని మీద వేరే విధంగా గవర్నమెంట్కి న్యూస్ చేస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప ఉప సర్పంచ్లతోని రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇబ్బందులు లేవు. ఇప్పుడున్న గవర్నమెంట్లో ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న ఉప సర్పంచుల్లో 99% మంది యువకులే ఉన్నారండి. ఎందుకంటే రానున్న రోజుల్లో రాజకీయంగా ఎదగాలి, ఇక మన విలేజ్లలో మన గ్రామాల్లో ఏదో విధంగా మనం పేరు తెచ్చుకోవాలి, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు తప్ప ఏదో నిధులు కాజేయాలి, ఆ నిధుల్లో మాకు వాటా కావాలనే ఉద్దేశంతోనే ఒక్క ఉప సర్పంచ్ కూడా లేరు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం ఏంటంటే, అంటే తెలంగాణలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం వెనక సర్పంచ్ ఒక పార్టీకి చెందిన వాళ్ళైతే ఉప సర్పంచులు వేరే పార్టీకి చెందిన వాళ్ళు అవడం వల్ల నిధుల పంపిణీ అనేది ఎక్కడికక్కడ ఆగిపోవడం కానీ, లేకుంటే పనులని ఒకరు ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా ఇంకొకరు కావాలని అడ్డుకుంటున్నారని, ఇదే ఉద్దేశంతో దీన్ని తొలగింపు చేయాలని అనుకుంటున్నారని అంటున్నారు. దీని వెనక ఇది హాస్యాస్పదం. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉప సర్పంచ్లు టీఆర్ఎస్ కానీ వేరే పార్టీ వాళ్ళు ఎందుకు ఉంటారు మేడం? ప్రస్తుతానికి ఉన్న ఉప సర్పంచ్లో కూడా 80 నుంచి 90% మంది ఉప సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎవరైతే సర్పంచులు గెలిచారో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే ఉప సర్పంచ్గా పెట్టుకున్నారు. వేరే ఉద్దేశంగా వేరే పార్టీ వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారని తెలిసి ఇక్కడ ఒకటే ప్రాతినిధ్యం, సింగిల్గా విలేజ్లో ఒకరికే ఉండాలి పవరు. ఇది ఆ దుర్బుద్ధి తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. ఇంకెవరైనా ఉండొచ్చు అంటే ఎక్కడన్నా సరే, దానికి మేము ఏమంటున్నామంటే రాష్ట్రంలో ఎక్కడో ఒక విలేజ్లో ఏదన్నా జరగవచ్చు, కానీ ఒక్కళ్ళు చేసిన తప్పుకి ఒక 12,600 మంది దగ్గర 13,000 మందిని బలి చేయడం మీరు నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు చట్టపరంగా మనకు 2018కి ముందు అవి తీసుకున్న రాజ్యాంగంలో చట్ట సవరణ చేసి ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడం అనేది జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలు, ఇప్పుడు మనం ఈ స్థానిక ఎన్నికలు జరిగి 6 నెలలు అవుతుందండి. 2 సంవత్సరాల కంటే అంటే స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసింది. ఆ టైంలో మరి ఈ చట్ట సవరణ చేసి మరి చెక్ పవర్లో ఉప సర్పంచ్లకు ఉండే దుర్వినియోగం అవుతుందని అప్పుడు తెలుసుకోవాల్సిందే కదా. ఈ పంచాయతీరాజ్ ఆఫీసర్లు కానివ్వండి, పంచాయతీరాజ్ మంత్రి గారు కానివ్వండి, మన సీఎం గారు కూడా ఈ 2 సంవత్సరాలలో ఇప్పుడు ఇంకొకటి చట్ట సవరణ ఏదైందంటే
ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందే ముగ్గురు పిల్లలకు ఉన్న నిబంధన తొలగించారు, దాన్ని చట్ట సవరణ చేశారండి. ఆ టైంలోనే చెక్ పవర్ తీసేస్తుంటే ఎన్నికలకు ముందే ఉప సర్పంచ్లు కూడా సరే వాళ్ళు ముందే తీసేశారు కాబట్టి ప్రభుత్వానికి మేము అంగీకారంగా ఉప సర్పంచ్ కావాలా లేదా అనేది మేము నిర్ణయించేవాళ్ళం. అప్పుడు లేని నిర్ణయాలు 6 నెలల్లోనే తీయడం అనేది ఇక ఇప్పుడు ఉప సర్పంచ్లందరినీ అగౌరవపరిచి అవమానపరిచినట్టే కదా. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇదేదైతే నిర్ణయం జరుగుతుందో దీన్ని వెనక్కి తీసుకోవాలి. మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఉప సర్పంచ్లతోని మాకు ఆర్గనైజేషన్లు ఉన్నాయి, మాకు ఫోరమ్స్ ఉన్నాయి, మమ్మల్ని పిలవండి, మేము వస్తాం, మాట్లాడతాం పంచాయతీరాజ్ అధికారులతోనే. లేకపోతే ఏదైనా అవగాహన లేని ఉప సర్పంచ్లు ఉంటే వాళ్ళని మీరు ట్రైనింగ్ ఇవ్వండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళతో ట్రైనింగ్ అరేంజ్ చేపియండి. మన గ్రామ అభివృద్ధి ఆగిపోతుంది మీ వల్ల. మీరు ఏం చేయాలి, మీరు ఎలా సహకరించాలనేది ఒక ట్రైనింగ్ సెషన్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కానీ ఈ చెక్ పవర్ తీసేయడం అనేది చాలా బాధాకరం. రానున్న రోజుల్లో ఈ చెక్ పవర్ని కనుక దీన్ని రద్దు చేసుకుని వెనక్కి తగ్గకపోతే భారీ ఎత్తున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉప సర్పంచులంతా ఏకమై ఉద్యమాలు చేయడం జరుగుతుంది. మేము దయచేసి గవర్నమెంట్కి ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ నిర్ణయాన్ని మానుకోండి. మేము గ్రామ అభివృద్ధి కోసమే పనిచేద్దామని వచ్చాం, గ్రామ అభివృద్ధికి పనిచేస్తున్నాం. మేము కూడా ఈరోజేమో మేము నామినేటెడ్ పదవులాగా వచ్చింది కాదండి. చట్ట సవరణ మేము చట్టంలో ఉన్న ఒక రాజ్యాంగబద్ధంగా ఓట్లేసి గ్రామ ప్రజలు మాకు ఓటేసి గెలిపించారు ఒక వార్డు మెంబర్గా. వార్డు మెంబర్లు కూడా మమ్మల్ని మళ్ళీ రెండోసారి ఎన్నికైనాం. ఈ 2 సార్లు ఓటేస్తే అయిన ఉప సర్పంచ్లం మేము. అందుకనే మేము మమ్మల్ని మా రాష్ట్రంలో ఉన్న ఉప సర్పంచ్లని అవమానపరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా వెనక్కి తగ్గాలి అని చెప్పి మేము మన పంచాయతీరాజ్ మంత్రి గారికి సీఎం గారికి కోరుకున్నాము. ఇప్పుడు ఉప సర్పంచులకు చెక్ పవర్ అనేది తొలగింపు చేయడం ద్వారా కొన్ని వర్క్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి అక్కడికే ఆగిపోయినాయి అని కూడా మనకి కొన్ని రూమర్స్ కూడా చూస్తున్నాం మనము. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటే, ఇలా తొలగించడం ద్వారానే ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధిలో లోటుపాట్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి, అవి ఇంకా మరుగున పడ్డాయి అంటున్నారు. ఇది వాస్తవమే అంటారు? ఇంకా తొలగించలేదు, తొలగించాలని నిర్ణయం తీసుకొని అది ప్రాసెస్ చేస్తున్నారని తెలిసి మేము ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడి ప్రభుత్వానికి తెలిసే విధంగా వస్తున్నాం. ఇంకా తొలగలేదండి, తొలగించాలని నిర్ణయం తీసుకున్నారని మాకు తెలిసింది. అయితే మేము ఏంటంటే ఇప్పుడు ఇప్పటికే 6 నెలలు అవుతుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకి ₹1 కూడా చిల్లి గవ్వ కూడా వాళ్ళు రిలీజ్ చేయలేదు. అలాంటప్పుడు పనులు ఎట్లా ఆగిపోయినాయని చెప్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన 15 ఫైనాన్స్ అమౌంట్ మాత్రమే, దాంట్లో కూడా 25% పైసలు మాత్రమే ఇప్పుడు వరకు గ్రామ పంచాయతీలకు చెందినాయి. రావాల్సిన నిధుల్లోనే 25% వచ్చింది. మేము ఆ వచ్చిన పైసలతోనే అందరం ఉప సర్పంచులు కలిసి ఈ 2 సంవత్సరాలు ఏదైనా వెనుకబడిన అభివృద్ధి పనులు ఏమన్నా ఆగిపోయినాయి ఉంటే ఆ పనులు చేపిస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. ఉప సర్పంచ్ల వల్ల అభివృద్ధి ఆగిపోతుంది అనేది కరెక్ట్ కాదండి. అది